పట్టణీకరణతో ముప్పు ప్రమాదం బారిన దేశంలోనే 300 జనాభా. హైదరాబాద్, బెంగుళూరు పైన తీవ్ర ప్రభావం ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడి అని చెప్పేసి ఒకటొస్తా ఉన్నమాట వాస్తవం. రైట్. నిజంగా చిన్న చిన్న వర్షాలకు కూడా ఇప్పుడు హైదరాబాద్‌కు విస్తరిస్తుంది. రైట్. 100% దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే విస్తరించిన క్రమంలో కూడా కొద్దిగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులే వస్తా ఉన్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాలైతేనేంది, లేకపోతే బస్తీలైతేనేంది, హైదరాబాద్‌లో ఉన్న నడిబొడ్డులో ఉన్న బస్తీలైతేనేంది, హై రైజ్ అపార్ట్మెంట్లలో కూడా ఈరోజు చాలా వర్షం నీరు నిల్వగా ఉంటుంది. అక్కడ మ్యాన్‌హోల్స్ పొంగి పోతా ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఎస్ఎన్‌డిపికి సంబంధించిన దాని మీద ఎస్ఆర్‌డిపికి సంబంధించిన పనులకు సంబంధించి కూడా చాలా అద్భుతంగా నాలాల పరిరక్షణ, లేకపోతే నాలాలని పునరుద్ధరించడం, నాలాలని ఎక్కువ వెడల్పు చేయడం చేసింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నాలాల మీద సరిగ్గా దృష్టి సారించట్లేదని ఒక విమర్శ అయితే ఉంది. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. చాలా ప్రాంతాలు గతంలో అసలు నీళ్లు నిల్వని చోట కూడా మళ్ళీ నీళ్లు నిలుస్తున్నాయి. చాలా అంటే ముఖ్యంగా బేగంపేట, తర్వాత ఎస్ఆర్ నగర్, ఈ బాలానగర్ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతంగా కూడా మురుగునీరు నిలుస్తుందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఆనంద్‌బాగ్, ఆ తర్వాత ఈ లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏదైతే బోయిగూడ, ఆ తర్వాత కవాడిగూడకు సంబంధించిన దాంట్లో కూడా విపరీతమైనటువంటి వర్షపు నీరు నిల్వ ఉంటుందని చెప్పేసి కొన్ని అక్కడి నుంచి అయితే వార్తలు కూడా దాని మీద కూడా దృష్టి సారించాలి. తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచాలి. అప్రమత్తంగా ఉంచిన తర్వాత అక్కడ ముందు నాలాలను పరిరక్షించి నాలాలను ఎంత వీలైతే అంత వెడల్పు చేసే ప్రయత్నం చేస్తే ఈరోజు లోతట్టు ప్రాంతాలకైతే జలమయం అయ్యే అవకాశం ఉండదు. దాంతోపాటు హైదరాబాద్ అనేది ఎంత సుందరీకరణ నగరం మనందరికీ తెలుసు. దాని ఖ్యాతిని కాపాడాలంటే, లేకపోతే హైదరాబాద్‌ని బ్రాండ్ వాల్యూ పెంచాలంటే కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛందంగా కూడా ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే స్వచ్ఛ హైదరాబాద్‌లో కూడా పాలు పంచుకోవాలి. వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ పాటించాలి. ఒక్కోసారి ఏమన్నా అంటే ప్రభుత్వమే రావాలి, లేకపోతే ప్రభుత్వం నుంచి అధికారులే రావాలి, జీహెచ్ఎంసీ వాళ్ళే రావాలని చెప్పేసి కూడా చూడకుండా కొన్ని ప్రాంతాల్లో మనం వీలైతే మన ఒక సామాజిక బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి మురుగునీరుని లేకపోతే వేరే వైపు మళ్లించే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ప్రపంచ బ్యాంక్ చెప్తున్నటువంటి ముచ్చట హైదరాబాద్, బెంగుళూరుల పైన తీవ్ర ప్రభావం చూపిస్తుంటే సిటీ ఎక్స్పాండ్ అయిన కొద్దీ ఒక చిన్న జాగా ఒక వర్షం పడితే ఒక 100 గజాల్లో, లేకపోతే 500 గజాల్లో, లేకపోతే 1000 గజాల్లో నీళ్ళు నిలిచిపోతుంటాయి. ఇప్పుడు 500 గజాల్లో ఒక 10 ఇళ్ళు పడడం వల్ల ఆ నీరు ఎక్కడ పోవాలి? దాంతోపాటు చెరువులకు సంబంధించిన దాని మీద హైదరాబాద్ చెరువులో ఇప్పుడు హైదరాబాద్ పేరిట కొన్ని చెరువులు పరిరక్షించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చెరువులను కూడా పటిష్టంగా నీరు బయటికి రాకుండా థూమ్స్ ఏర్పాటు చేసేసి దాని చుట్టూ కూడా చాలా ఏమంటారు దాన్ని, ఒక ట్యాంక్ బండ్ టైప్లో, మినీ ట్యాంక్ బండ్ టైప్లో, లేకపోతే అక్కడ ఒక పటిష్టమైన ఒక కాంక్రీట్తో కూడా దాన్ని కట్టలు నిర్మిస్తే ప్రజలకు లోతట్టు ప్రాంతాలు అయితే అక్కడ జలమయమయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద దృష్టి సారించాలని చెప్పేసి మనం కూడా అనుకుందాం.